రాయలసీమలో ఏదో అనూహ్య మార్పు కనబడుతుంది. సాధారణంగా రాయలసీమ అంటే ఫ్యాక్షన్ నాయకులు లేదా పార్టీల నాయకులు, ఆ నాయకులకు అనుచరులు, కార్యకర్తలు లేదా సినిమా ఫ్యాన్స్, జై బాలయ్యలు, జై చిరంజీవులు, జై చిరంజీవాలు ఇట్లాంటివి, లేదంటే కనుక సమరసింహారెడ్డికి జయ్యా, లేకపోతే ఇట్లాంటివి ఎక్కువగా ఉంటుంటాయి. అంటే నాయక వీరాభిమానాలు ఉండటం చూసా. కానీ హిందూ శంకరరావుని సభలో అబ్జర్వ్ చేస్తే అనేక మంది కర్నూలు నుంచి వచ్చాం, అనంతపురం నుంచి వచ్చాం, చిత్తూరు నుంచి వచ్చాం, అన్నమయ్య నుంచి వచ్చాం, కదిరి నుంచి వచ్చాం, కడప నుంచి వచ్చాం, ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఎక్కువసేపు తిరగల అందరిలో. నేను ఫస్ట్ వచ్చి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఫ్రంట్లో ప్రెస్ గ్యాలరీ లైవ్ ఇద్దాం అనుకున్నాం కాబట్టి అక్కడ కూర్చునిపోయాను. నేను మా వాళ్ళు లైవ్ ఇస్తున్నప్పుడు ఆ ప్రెస్ గ్యాలరీ దగ్గర కూర్చున్నా. ఆ మొదట్లో నాతో మాట్లాడినటువంటి వాళ్ళు అనేక మంది పలకరించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారంటే అది మధ్యలో ఫోటోలు తీసుకోవడానికని, లేకపోతే వచ్చి చూసి గమనించి గుర్తుపెట్టి వచ్చినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే అనేక మంది రాయలసీమ నుంచి అత్యధికంగా కనిపించారు. అందులో యువతరం ఎక్కువ కనిపించారు. వృద్ధులు, మధ్య వయస్కులు కాదు, యువతరం. రాయలసీమ ప్రాంతాలలో హిందుత్వ చైతన్యం అనేది భారీగా పెరగడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకంటే ఏదో సంథింగ్ ఉండాలి. మేబీ మత మార్పిడుల ఇంపాక్ట్ అన్న అయి ఉండాలి, లేదా నాయకుల మీద విరక్తి అన్న అయి ఉండాలా, దేవుడి మీద భక్తి బాగా పెరుగుతూ అయినా ఉండాలా, లేదా అక్కడ హిందువులు ఇబ్బంది పడుతుంటాం. ఈ మధ్యకాలంలో ఏదైతే కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అక్కడ మత మార్పిడిలే కాదు, అంటే హిందువులని దెబ్బతీసేటటువంటి కుట్రలకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు సహకరిస్తున్నారు. ఏదైతే కొన్ని చోట్ల ముస్లిం సామాజిక వర్గంతో కూడా ఇబ్బందులు ఎదురైనాయి. అట్లాంటి సందర్భాలు, లేదా టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టడానికి ప్రిపేర్ అయినటువంటి సందర్భాలు, లేదా గోవధలకి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇట్లాంటి వాళ్ళని కదిలించినాయి. ఓవరాల్గా చూస్తే రాయలసీమలో హిందూ చైతన్యం రావడం అంటే రాష్ట్రంలోనే పెనుమార్పుకి కారణమవుతుంది. చాలా కీలకమైనటువంటి అందులో యువతలో ఈ ఆలోచన వచ్చిందంటే సంథింగ్ ఏదో జరుగుతుంది. మేబీ నేనేమన్నా మిస్ అయ్యి ఉండొచ్చును. తెలుసుకుందాం. కామెంట్స్లో వాటిట్లో కూడా కొంతమంది పెడతారు కదా.